ప్రేమించాడు, నిన్నే పెళ్లాడతానన్నాడు, అన్నట్లుగానే పెళ్ళాడాడు. అది కూడా అన్నవరం సత్యదేవుని సాక్షిగా. సీన్ కట్ చేస్తే ఆ పెళ్లి పెళ్లే కాదంటున్నాడు. అంతేనా, పెళ్లికి సరికొత్త భాష్యం చెప్పాడు. దీంతో షాక్ తిన్న అతని భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇష్యూ పోలీస్ స్టేషన్ గడప తొక్కడంతో నిందితుడిపై కేసు నమోదైంది. పెళ్లికి సరికొత్త భాష్యం చెప్పగల ధీరుడు ఇతనే. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సాక్షిగా వివాహం చేసుకుని ముచ్చటగా 3 నెలలు కాపురం చేశారు. ప్రేమించిన యువతిపై మోజు తీరాక తొలగించుకోవటానికి కులాన్ని తెరమీదకు తెచ్చిన గండుడితడు. ఇక చేసుకున్న పెళ్లి ఒక పెళ్లేనా అంటున్నాడు. జస్ట్ ఫర్ ఫన్ అన్నట్లు తాను చేసుకున్నది ఫ్రెండ్లీ పెళ్లి అన్నాడు. అవుతుందండి, పెళ్లి చేసుకుని అన్నవరంలో చేసుకున్నామండి. ముందు ప్రెగ్నెన్సీ వస్తే టాబ్లెట్ పెళ్లి అయిన తర్వాత వేసుకుని వెళ్ళండి, పెళ్లి చేసుకుందాం రా అని తీసుకుని వెళ్ళాడండి. పెళ్లి చేసుకున్నామండి. ఇప్పుడు ఇంట్లో చెప్పమంటే మీ కులం వేరు మా కులం వేరు, మా అమ్మ నాన్న ఒప్పుకోరు, మీ స్థాయికి మా స్థాయికి చాలా తేడా. ఫ్రెండ్లీ పెళ్లి ఈ పదం ఇంతవరకు ఎవరు వినుండరు కూడా. బొమ్మల పెళ్లిళ్ళ గురించి విన్నారేమో కానీ ఈ ఫ్రెండ్లీ పెళ్లేంటో తెలియక ఆత్మహత్యాయత్నం చేసిందామె. ఈ ఘటన కాకినాడలో జరిగింది. 2 చేతులపైన బ్లేడ్లతో కోసుకున్న గాయాల్ని చూపిస్తున్న ఈ బాధితురాలి పేరు హారతి. తూర్పుగోదావరి జిల్లా వేట్లపాళానికి చెందిన హారతి కాకినాడ బోట్ క్లబ్ వెనుకున్న హాస్టల్లో అసిస్టెంట్ కుక్ గా పనిచేస్తోంది. ఇతగాడి పేరు సూర్యకృష్ణ సాయి. హైదరాబాద్ కి చెందిన యువకుడు. కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. హారతి పనిచేస్తున్న హాస్టల్ పక్కనే మరో హాస్టల్లో ఉంటాడు. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. 3 నెలల క్రితం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇంట్లో చెప్పమంటే నీ కులం వేరు నా కులం వేరు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో తిట్టిస్తున్నాడండి, ఫ్రెండ్స్ తో తిట్టించాడండి. వాళ్ళ ఇంట్లో తెలియదండి, మా ఇంట్లో తెలియదండి. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి, నేను హాస్టల్లో పనిచేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నామండి. మా ఇష్ట ప్రకారం చేసుకున్నాం పెళ్లి. తర్వాత తీసుకెళ్తాను, నీకు మంచి అమ్మ నాన్న ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసి ఇప్పుడు వరకు 3 నెలలు సంసారం చేశాక హారతికి గుడ్ బై చెప్పాడు సూర్యకృష్ణ సాయి. అదేమంటే సంసారానికి కులం అడ్డొచ్చిందట. మరి ప్రేమించి పెళ్లాడావుగా అని నిలదీస్తే ఫ్రెండ్లీ పెళ్లి అన్నాడట. దీంతో షాక్ తిన్న బాధితురాలు బ్లేడ్ తో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇది సరదాగా చేసుకున్న పెళ్లి అని అన్నారండి. అయితే మేము కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇస్తే రాత్రి పిలిపించారండి డిఎస్పీ గారు. పిలిపించిన వెంటనే లాయర్ గారిని తీసుకొచ్చి ఈ అమ్మాయి సరదాగా చేసుకున్నామండి, సరదాగా పెళ్ళండి ఇది, ఈ అమ్మాయి నేను టచ్ చేయలేదు, ఈ అమ్మాయి నాకు తెలియదండి, ఈ అమ్మాయి నాకు వద్దని డిఎస్పీ గారు ఎదుర్కొంటా చెప్పారండి. ప్రేమ పెళ్లి నాటకం అని తెలియడంతో కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్లో సూర్యకృష్ణ సాయిపై ఫిర్యాదు చేసింది బాధితురాలు. తన కాపురం నిలబెట్టమని అభ్యర్థించింది. దీంతో కృష్ణసాయిని పిలిపించి కౌన్సిలింగ్ చేశారు పోలీసులు. అయితే హారతితో కాపురం చేయడానికి విముఖత చూపించాడు. పైపెచ్చు ఫ్రెండ్లీ పెళ్లి అంటూ పాటుపాడాడు. దీంతో నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. దానికి తిరస్కరించిన పక్షంలో నిన్న సాయంకాలం పరస హారతి ఇచ్చిన రిపోర్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయటమైంది. 498 ఐపీసీ సెక్షన్ 3 and 4 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశాం. మేము కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుని అమ్మాయికి పూర్తిగా న్యాయం చేస్తామని తెలియజేస్తాం. ప్రేమంటూ 4 కబుర్లు తీయగా చెప్పేవారికి కొదవలేదు. దారిలోకి తెచ్చుకోవడానికి పెళ్లి చేసుకుంటామంటూ నమ్మిస్తారు. పెళ్లి చేసుకోకుండానే మోసగించేవారు కొందరైతే పెళ్లి చేసుకుని కూడా వదిలించుకునేవారు ఇంకొందరుంటారు. దానికి ఎన్నో సాకులు చెప్తారు. సూర్యకృష్ణ సాయి చెప్పిన సాకు షాక్ ఇచ్చేదానిగానే ఉంది. ఓ యువతిని వివాహితం చేసి ఆమె జీవితంతో చెలగాటమాడుతున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.